ఒక ఆలోచనకు ఒక జ్ఞాపకం సత్కారమైంది. ఒక మేలుకొలుపు ఒక ఆత్మగౌరవ నినాదాన్ని అలంకరించింది. సాహితీ లోకంలో హృదయ నేత్రిగా కీర్తి గడించిన ప్రసిద్ధ రచయిత్రి మాలతీ చందూర్ పురస్కారాన్ని ప్రముఖ రచయిత్రి శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి అందుకున్నారు. సాహితీ ప్రియులతో కిక్కిరిసిన ఈ అపూర్వ వేడుక ఎన్నో మధురానుభూతులకు నెలవైంది. మాలతీ చందూర్ మధ్యతరగతి జీవితాలను తన అద్భుతమైన రచనలతో మేల్కొలిపిన రచయిత్రి. ఆమె చదువుకున్నది SSLC. కానీ సమాజాన్ని, జీవితాన్ని కాచి వడపోశారామె. కాగితాలకు, దస్తావేజులకు అందని గొప్ప పట్టభద్రురాలు మాలతీ చందూర్. చంపకం, చెదపురుగులు లాంటి ఆమె తొలినాళ్ల నవలలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. శతాబ్ది సూర్యుడు, కాంచన మృగం, మనసులో మనసు, ఏమిటి జీవితాలు, మధుర స్మృతులు, శిశిర వసంతం, ఆలోచించు, భూమిపుత్రి లాంటి 25 పైగా నవలలు ఆమె రచించారు. నూట 150కి పైగా కథలు రాశారు. భారత స్వాతంత్ర్య సమర కాలంలో జరిగిన ప్రసిద్ధ చీరాల పేరాల ఉద్యమ నేపథ్యంతో ఆమె రాసిన హృదయనేత్రి నవలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. మాలతీ చందూర్ రాసిన వంటలు పిండి వంటలు రచన తెలుగునాట వంటగదికి లైబ్రరీగా చలామణి అయింది. అటువంటి విదుషీమణి అనేటువంటి మాట మూర్తిభవించినటువంటి నిర్వచనం ఎవరన్నా ఉన్నారంటే మాలతీ చందూర్ గారు తప్ప ఇంకొకరు మనకు కనిపించదు. మొత్తం కాలంలో ఒక 60 ఏళ్ల పాటు, అంటే మనుషులకే షష్ఠి పూర్తి చేస్తాం మనం, కాలాన్ని అధిగమించినటువంటి ఒక కాలం షష్ఠి పూర్తి జరుపుకుంది అంటే అంతకాలం నిర్వహించినటువంటి ఆ వ్యక్తి యొక్క ప్రతిభానండి, నిబద్ధతనండి, క్రమశిక్షణనండి, కట్టుబాటనండి ఎంత గొప్పదో మనకు తెలుస్తుంది. మాలతీ చందూర్ మరణానంతరం 2014 నుంచి మాలతీ చందూర్ పురస్కారం నెలకొల్పారు. ఏటా ఒక ప్రముఖ రచయిత్రికి ఈ అవార్డునిస్తున్నారు. 2015వ సంవత్సరం ఈ అవార్డును శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి అందుకున్నారు. సాహితీ నవలామణిగా, సమాజ శ్రేయోవాణిగా పేరున్న యద్దనపూడి తెలుగునాట నవలా సాహిత్యాన్ని మధ్యతరగతి మహిళల హృదయ స్పందనగా మార్చిన కొద్ది మందిలో ఒకరు. పద్దెనిమిదేళ్ల వయసులోనే ఆమె తొలి కథ చిత్రనళినీయం ఆంధ్ర సచిత్ర వారపత్రికలో ప్రచురితమైంది. అప్పటి నుంచి కొద్ది కాలంలోనే ఆమె కథ, నవలా రచయిత్రిగా ఎంతో పేరు సంపాదించుకున్నారు. సెక్రటరీ, జీవన తరంగాలు, మీనా వంటి నవలలు పాఠకులను ఉర్రూతలూగించాయి. మాలతీ చందూర్ గారు ఇప్పటికి కూడా అందరికీ చెప్తారు. మొన్న కూడా నేను అమెరికా వెళ్ళినప్పుడు ఎంతమందో చెప్పారు, మెడ్రాస్ వెళ్తే మాలతీ గారిని చూస్తాం, ఆమెతో మాకు అనుబంధం ఉంది, మీకు ఆవిడ అవార్డు ఇస్తారంటే మేము అంతా సంతోషిస్తాం అని చెప్పారు. అందరూ నా తోటి రచయిత్రులు అందరూ కూడా ఎంతో ఇది చేశారు. తెలుగు నవలా రచయిత్రుల స్వర్ణ యుగాన్ని తీర్చిదిద్ది అప్పటికీ ఇప్పటికీ రచయిత్రిగా ఒక ప్రత్యేక స్థానం నిలుపుకున్న యద్దనపూడి దాదాపు 80 నవలలు రాశారు. అందులో 17 నవలలు సినిమాలుగా వచ్చాయి. 10 దాకా రేడియోలో ధారావాహికంగా ప్రసారమయ్యాయి. ఆత్మగౌరవం, కాంచనగంగ చిత్రాలకు ఉత్తమ కథకురాలిగా నంది అవార్డులు ఆమెను వరించాయి. టీవీ ఛానల్స్ లో ఇటీవల ఎంతో పాపులర్ అయిన ఆగమనం, ప్రియసఖి, ఋతురాగాలు, రాధా మధు, మొగలి రేకులు లాంటి సీరియల్స్ కథలు యద్దనపూడి రచనలే. 1988లో దేశంలోనే తొలిసారిగా కోకిల అనే ఆడియో క్యాసెట్ మ్యాగజైన్ను రూపొందించిన ప్రయోగశీలి ఆమె. పురస్కారం అందుకోవడం తనకెంతో గర్వంగా ఉందన్న యద్దనపూడి మాలతీ చందూర్తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆమె తెలుగువారికి పెద్దక్క లాంటి వారని అన్నారు. అందరికీ నాకు ఒక సిస్టర్ లాంటి వారు, నాకే కాదు అక్క, తెలుగు జాతికి అంతా కూడా ఆవిడ పెద్దక్క, మహిళలకి మరీ పెద్దక్క. ఆమె ఏం చేస్తా నేను కూడా చదివేదాన్ని, ఎప్పుడు వస్తుందో ఆ ప్రభావం చూసాడు. మా అక్కయ్యలు, మా అన్నయ్యలు, మా అత్తయ్యలు అందరం తెలుగు ఆడపడుచులకి మొట్టమొదట ప్రశ్నించడం నేర్పారు. ఆవిడ వాళ్ళ పేరు ప్రభుగా చూసుకుని అందరూ ముగిసిపోయారు. మెల్లగా వాళ్ళ హృదయ నిండి తెరుచుకుని ప్రశ్నలతో పాటు వాళ్ళ సమస్యలు బయటకు వచ్చాయి.
దాదాపు 6 దశాబ్దాలుగా సాహిత్యానికి సమాజానికి అంకితమైన ఎద్దనపూడి సులోచనారాణి 2015వ సంవత్సరానికి గాను శ్రీమతి మాలతీ చందూర్ పురస్కారం అందుకున్నారు. మాలతీ చందూర్ కుటుంబం అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ సొసైటీ కలిసి నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తమిళనాడు గవర్నర్ కె రోసయ్య సహా పలువురు ప్రముఖులు, రచయితలు మాలతీ చందూర్ సాహితీ వికాసాన్ని గుర్తు చేసుకుంటూ అవార్డు గ్రహీత ఎద్దనపూడిని అభినందించారు. మాలతీ చందూర్ గారి పురస్కారం సులోచనారాణి గారికి ఎందుకు రావాలన్నది, అందులోని ఔచిత్యాన్ని గురించి మనం ఆలోచిస్తే ఇద్దరు కూడా స్త్రీ పాత్రలు ప్రధానంగానే నవల రచన చేశారు. ఇద్దరు కూడా మధ్యతరగతి స్త్రీలను ఉద్దేశించి, మధ్యతరగతి స్త్రీల గురించి, వాళ్ళ మనసుల గురించి, వాళ్ళ అనుబంధాల గురించి, వాళ్ళ ఆకాంక్షల గురించి ప్రధానంగా రచించారు.